రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో వీధి కుక్కలు బీభత్సం సృష్టించాయి. సేవాలాల్ తండాలోని పిట్ల రాజ్యలక్ష్మి అనే వృద్ధురాలిపై ఒక్కసారిగా అటాక్ చేశాయి. రాత్రి సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలిపై దాడి చేశాయి. దీంతో తీవ్రంగా గాయపడి మృతి చెందింది ఆమె. తెల్లవారుజామున తల్లి మృతి చెందినట్లు గుర్తించారు ఆమె కొడుకులు, కూతుర్లు. ఇంటికి తలుపులు లేకపోవడంతో కుక్కలు ఇంట్లోకి వెళ్లి దాడి చేశాయంటున్నారు స్థానికులు. గతంలో చిన్నపిల్లలపైన కుక్కల దాడి చేశాయంటున్నారు. అధికారులు స్పందించి కుక్కల బెడద తొలగించాలని డిమాండ్ చేశారు. కుక్కలు కొరికినాయి, సంపేసినాయి, అన్నం పెట్టి మనంతా మనం పోతుంది. పొద్దుగాల నేను రోజు నీళ్ళు కాగబెట్టుకుని తీసుకుని వస్తా ఏది మా ఇంటి కదా. అయితే ఇయ్యాల కూడా అట్లా తీసుకుని వచ్చాను. తీసుకొని వచ్చే వరకల్లా ఎవరు చూడలే. మళ్ళీ నేనే చూసే వరకల్లా పానం ఏంది అట్లా చెప్పేసి అటువంటి రాత్రి ఏమైందంటే వీళ్ళు మామూలుగా వ్యవసాయ పనులు ఎక్కువైనాయి. వాళ్ళకు పొలం నాట్లు వేసుకుంటున్నా రాత్రి అందరూ అలసిపోయి భోజనం చేయించి వాళ్ళు పండుకోబెట్టిరు. పండుకోబెట్టాక కాకపోతే వీళ్ళ పనులు ఎక్కువైనాయి కాబట్టి ఎవరు రాత్రి లేవలేదు. లేవకొని నిద్రపోయినంత ఈ ఆల్రెడీ డోర్ కూడా కరెక్ట్ పెట్టలే వాళ్ళు. ఈ కుక్కలు ఆల్రెడీ చికెన్ అవి ఇవి తినుకుంటా ఆల్రెడీ మొత్తం రక్తానికి అలవాటు పడ్డ కుక్కలు ఒక 2 కుక్కలు వచ్చి ఆమె ఇంట్లో వచ్చి ఇష్టానుసారం మొత్తం కొరికి పడేసినాయి. ముఖము కనబడతలేదు, అసలు బాడీకి ఇలా బొక్కలు తప్ప ఏం కనబడతలేదు. దీన్ని ఆల్రెడీ ఎట్టి పరిస్థితుల మన అధికారులు కానీ ఎవరు కానీ దీన్ని నియంత్రించి ఆ కుక్కతో పాటు ఇంకా 20-30 కుక్కలు కూడా వచ్చి మొత్తం క్లోజ్ చేసినాయి. ఎట్టి పరిస్థితుల ఈ కుక్కలు మొత్తం మాంసానికి అలవాటు పడ్డాయి కాబట్టి మామూలుగా మీరు చూస్తున్నారు బయట కూడా చిన్నపిల్లలు కూడా 4 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లలను కూడా కొరికి పడేస్తున్నాయి. దీన్ని ఎట్లనే అధికారులు దృష్టి పెట్టుకుని ఇమీడియట్గా కుక్కలు